తోడుగా ఉంటే మన కుటుంబీకులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా మనల్ని అనగదొక్కాలని చూస్తే రేపొద్దున వారి ముందు మనం ఎలా ఉంచుతాడంటే పై చేయి ఉండేటట్టుగా చేస్తాడు పిల్లారా. వారు అనగదొక్కాలనుకున్నారు. ఎవరు అన్నయ్యలు ఏం చేయాలనుకున్నారు? అనగదొక్కాలి, వీడిని పైకి తేకూడదు, వీడంతా వీడి వ్యవహారం అంతా చాలా తేడాగా ఉంది అనుకున్నారు. కానీ ఎవరు విడిచిపెట్టలేదు చెప్పండి? దేవుడు విడిచిపెట్టలేదమ్మా. ఈరోజు మీరు బాధపడవచ్చు మీ కుటుంబాలు, కానీ ఒకనొక దినాన దేవుడు ఆయన మీ చెయ్యి పైన ఉండేటట్టుగా చేస్తాడు, వారికి అధికారం ఉండేటట్టుగా చేస్తాడు. వారే మీ దగ్గరికి వస్తారు, వాళ్ళే మీ దగ్గరికి వస్తారు. పిల్లారా, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు? ఆయన ఎప్పుడు తోడుగా ఉన్నాడు చెప్పండి? మనం ఆయనతో ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడు కదా. మనకున్న ఫ్రెండ్స్తో మనం వాళ్ళతో మాట్లాడుతూ మంచి రిలేషన్ మనకుంటే వాళ్ళు మనకు కూడా మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు. మనం అప్పుడప్పుడు మాట్లాడి అప్పుడప్పుడు కనబడి ఉంటే వాళ్ళు మనల్ని ఎలాంటి విషయంలో మనం పట్టించుకోరు. లోకంలో మన స్నేహితుల విషయం చూస్తూ ఉన్నాం. దేవుడి విషయంలో మనం అలాగే ఆయనతో పాటు ఉంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఎలాంటి సమస్యల్లోనూ ఇరుకు ఇబ్బందుల్లోనూ మనం బాధపడిన అవసరం లేదు. పిల్లల 39వ అధ్యాయంలో యోసేపుకు ఒక సమస్య వచ్చింది. అది పరీక్షల కాలం. యోసేపు పరీక్షింపబడ్డాడు. యోసేపు తన జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని కాపాడుకున్నాడు, పాపం చేయలేదు. పిల్లల పరిశుద్ధ గ్రంథంలో యోసేపు యొక్క జీవితానికి, యేసు ప్రభు జీవితానికి పోలికలు కొన్ని ఉన్నాయి. పిల్లల యోసేపు పాపాన్ని అసహించుకున్నాడు, పాపానికి దూరంగా ఉన్నాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా ఆయన పాపానికి దూరంగా ఉన్నాడు. ఆయన పాపంలో ప్రత్యేకంగా ఉన్నవాడు. పిల్లల పరలోకములో ఉన్న ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. మానవుని పాపముల కొరకు పరిహారం చేయడానికి లోకానికి వచ్చాడు. యేసు ప్రభువుని మనం కలిగి ఉన్నట్లయితే అమ్మా, ఆయన మీద తోడుగా ఉంటాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టాడు, అందరికీ తోడుగా ఉంటాడు ఆయన. అమ్మా, ఆయన మన తండ్రి. పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ఆయన మన దేవుడు, మనల్ని కలుగు చేసిన వాడు. ఆయనే మనల్ని పుట్టించాడు, ఆయన మనల్ని కలుగు చేశాడు. భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవుడు ఆయన. సూర్య చంద్ర నక్షత్రములను కలుగు చేసిన దేవుడు ఆయన. మనలను నిర్మించిన వాడాయన, మనలను పుట్టించిన వాడాయన. ఈ మాట నమ్మండి, పరిశుద్ధ గ్రంథం చదవండి. ఆ దేవుడు మనల్ని పుట్టించాడు. పుట్టించిన తర్వాత మనకిష్టమైన మార్గానికి మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన పరలోకంలో విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఆ శిక్షను భరించి నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడమ్మా. 2025 సంవత్సరముల క్రిందట యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే తెలుసా? యోసేపు ఎలాంటి తప్పు నేరం చేయలేదు. యేసు ప్రభు కూడా ఎలాంటి తప్పు నేరం చేయలేదు. ఆయనలో పాపము లేదు. కేవలం మన కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నీవు నేను కూడా నరకానికి వెళ్ళిపోకూడదని. మనందరికీ తెలుసు, పాపం చేసిన వారు నరకానికి వెళ్ళిపోతాము, పుణ్యం చేసిన వారు స్వర్గానికి వెళ్ళిపోతామని 2 మాటలు మనకు తెలుసు కదండి. పాపం నవశ్య నరక పురాయితి అన్నారు. అంటే పాపం చేసిన వారు నరకానికి వెళ్ళిపోవాలి. లోకంలో ఒక మాట ఏంటంటే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అన్నారు. అంటే దుష్టుల్ని శిక్షించాలి. చెప్పండి, దుష్టుల్ని శిక్షించాలి, మంచివాడిని రక్షించాలి అన్నారు. ఇలాగైతే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, నరకానికి వెళ్ళిపోవలసిన వారమై మనం ఉండగా ఆయన పరలోకము నుండి భూలోకానికి దిగివచ్చి మన పాపములకు ఆయన ఆ బాధను, ఆ శ్రమను భరించడానికి ఆయన ఇష్టపడ్డాడు.
మన పాప భారం ఆయన మీద వేసుకున్నాడు. 2027 సంవత్సరముల క్రిందట యేసు అనే పేరు లోకానికి వచ్చాడు. అమ్మా, యేసు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడం కొరకు క్రీస్తు యేసు లోకములకు వచ్చాడని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉన్నది.